ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరి సోదరులారా, ఈరోజు పాఠం నిర్గమకాండం 5వ అధ్యాయం 15 నుండి 23వ వచనం వరకు. మోషే, అహరోను ఈజిప్టు రాజు వద్దకు వెళ్లారు. ఫరోకు మనవి చేశారు, మమ్మను అరణ్యానికి వెళ్లనివ్వండి, అక్కడ మేము ఒక ఉత్సవం జరుపుకుంటాము, మా దేవుణ్ణి ఆరాధించుకుంటాము, మా దేవునికి మేము అర్పణలు ఇచ్చుకుంటాము. ఈజిప్టు రాజు మొండి మనిషి. ఎవరా యెహోవా? ఆయన చెప్పాడంటే ఆ మాట నేనెందుకు వినాలి? ఆయనకు నేనెందుకు విధేయత చూపాలి? ఆ యెహోవా ఎవరో నాకు తెలియదు. నేను ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వను. అప్పుడు మోషే, అహరోను ఫరోకు వివరించి చెప్పారు, మేము 3 రోజులు ప్రయాణం చేయాలి, అరణ్యంలోకి వెళ్లిపోవాలి. అలా చేయకపోతే, దేవునికి మేము బలులు అర్పించకపోతే మా దేవుడు మమ్మను శిక్షించవచ్చు. రోగాలు తెగుళ్లు వచ్చి చస్తాము, లేదా యుద్ధంలో హతమవుతాము. ఫరో మోషే, అహరోనులతో అన్నాడు, ఏమిటి ఇదంతా? పని చేసుకుంటూ ఉంటే వీరిని ఎందుకు తీసుకుపోతారు? మీకు పనుల్లేవా? ఎందరో హీబ్రూ వారు పనులు చేసుకుని బతుకుతున్నారు. వారు పని మాని ఎందుకు వెళ్లాలి? పోండి, మీ పనులు మీరు చేసుకోండి. ఫరో కఠిన శాసనం చేశాడు. మేస్త్రీలకు హెచ్చరికలు చేశాడు. వీరు ఇటుకలు చేయడానికి ఇక మీదట గడ్డి ఇవ్వకూడదు, వారే గడ్డి కూడా తెచ్చుకోవాలి. అంతకుముందు ఎన్ని ఇటుకలు చేశారో అన్ని ఇటుకలు ఇప్పుడు చేయాలి. ఇటుకలు తక్కువైతే ఒప్పుకోవద్దు, కఠినంగా శిక్షించండి. వీరు మరీ సోమరులైపోతున్నారు, అందుకే సెలవు కావాలని అడుగుతున్నారు. వీరికి ఎక్కువ పని పెట్టండి. ఈ మోషే చెబుతున్న అబద్ధాలు మీరు నమ్మకూడదు. వీరికి తీరిక లేకుండా చెయ్యాలి. అప్పుడు పనిమేస్త్రీలు రాజాజ్ఞ ప్రకారం పనివారిని వేధించసాగారు. గడ్డి మీరే తెచ్చుకోండి, మీకు మేము గడ్డి సరఫరా చెయ్యము. ఇటుకలు మాత్రం మునుపు ఎన్ని చేశారో ఖచ్చితంగా అన్నీ చెయ్యాలి. సరే, వీరు ఈజిప్టు దేశంలో గడ్డికి బదులు కొయ్యకాలు దొరుకుతుందేమో అని నలుమూలలా వెదకసాగారు. పని ఎక్కువ చెయ్యమని మేస్త్రీలు బాధపెడుతున్నారు. ఇశ్రాయేలు నాయకులను పట్టుకొని పని ఎక్కువ చేయించటం లేదని వారిని సతాయిస్తున్నారు. నాయకులు పనివారిని కొడుతున్నారు, తిడుతున్నారు. ఇది ఇంతవరకు జరిగిన కథ. ఇప్పుడు 15వ వచనం నుండి వినండి. ఇశ్రాయేలీయుల నాయకులు ఫరో వద్దకు వచ్చి మనవి చేసుకున్నారు, అయ్యా, మేము మీ దాసులం, మమ్మలను ఎందుకు ఇలా బాధ పెడతారు? మా పట్ల ఎందుకు ఇలా జరిగిస్తున్నారు? మాకు గడ్డి ఇవ్వరు, ఇటుకలు చేయమని తొందర చేస్తున్నారు. మా మేస్త్రీలు మమ్మను కొడుతున్నారు. అయితే తప్పు మాది కాదు, మీ ప్రజలదే. రాజు అన్నాడు, మీరు సోమరులు, సోమరిపోతులు, పనిచేయడం మీకిష్టం లేదు. పని తప్పించుకోవడానికి సెలవీయమని అడుగుతున్నారు. యెహోవాకు బలులు అర్పణలు ఇచ్చుకుంటామని సాకు చెబుతున్నారు. పోండి, పనిచెయ్యండి, గడ్డి మీకు ఇవ్వబడదు. అయితే ఇటుకల లెక్క మీరు అప్పగించక తప్పదు. అంతకు ముందు ఎన్ని ఇటుకలు తెచ్చారో సరిగ్గా అన్ని ఇటుకలే తేవాలి. రాజు ఆజ్ఞ చాలా కఠినమైనది. ఇశ్రాయేలు నాయకులకు పరిస్థితి అర్థమైంది. రాజుగారు ఖండితంగా చెప్తున్నాడు, ఏ నాటి పని ఆనాడే చెయ్యాలి. ఇటుకల లెక్క మాత్రం తక్కువ కావడానికి వీల్లేదు. ఇశ్రాయేలు నాయకులు గ్రహించారు, తాము దురవస్థలో పడి ఉన్నారు,
ఇది ఎంతో దౌర్భాగ్య స్థితి, ప్రాణాంతకమైన పని. శక్తి వంచన లేక పని చేయగలరు గాని శక్తికి మించి పని చేయమంటే పనిని బట్టే చావాల్సి వస్తుంది. ఇది పరిస్థితి. వీరు ఫరో వద్ద నుండి బయలుదేరి వస్తూ ఉంటే దారిలో కనిపెట్టుకుని ఉన్న మోషే అహరోనులు తమను కలుసుకున్నారు. వీరన్నారు, అయ్యా, మోషే అహరోను మాకు తిప్పలు తెచ్చిపెట్టారు. మీరు చేసిన దానికి దేవుడు తీర్పు చెప్పునుగాక. మీరు మాకు అన్యాయం చేశారు. దేవుడు మిమ్మును శిక్షించాలి. మీరు చేసిందేమిటి? మీ మూలకంగా రాజుగారు, అధికారులు మమ్మను ద్వేషిస్తున్నారు, అసహ్యించుకుంటున్నారు. మీరు వారి చేతికి ఖడ్గమిచ్చి దానితో మమ్మను చంపమని చెప్పినట్లే ఉన్నది. దీనికి కారణం మీరే. అప్పుడు మోషే దేవునికి విజ్ఞాపన చేశాడు. ప్రభూ, నీవెందుకు నీ ప్రజల మీదికి ఈ కీడు రప్పించావు? ఇందుకేనా నీవు నన్ను పంపింది? నీవు పంపితేనే నేను వెళ్ళాను. నీవు చెప్పమన్న మాటే చెప్పాను. నేను వచ్చినది మొదలుకొని ఈ రాజు ఈ జనులకు కీడే చేస్తున్నాడు. వారిని ఇంకా బాధపెడుతున్నాడు. నీ జనులను విడిపించటానికి ఇంతవరకు నీవు ఏమీ చెయ్యలేదే. ఇది మోషే చేసిన ప్రార్థన. సోదరీ సోదరులారా, మోషే నాయకత్వంలోని రహస్యమిదే. ప్రజలు సణుగుతున్నారు. వీరిద్దరూ ప్రజానాయకులు. ప్రజలు నాయకులపై నిందలు మోపుతున్నారు. తమ బాధలకు బాధ్యులు నాయకులే అంటున్నారు. మీరెక్కడి నాయకులు? మీ మూలకంగా మా కష్టాలు తీరలేదు, పైగా కష్టాలు మరీ ఎక్కువయ్యాయి. మీరు ఫరోకు చెప్పి మాకు సహాయం చేయిస్తారనుకున్నాము. మీ రాయబారం మా మీదికే బెడిసి కొట్టింది. మీ నాయకత్వం మూలంగా మా జీవితాలు మరీ దుర్భరమైపోయాయి. ఈ విధంగా ప్రజలు నిష్ఠురాలు పలుకుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆదర్శ నాయకుడైన మోషే ఏమి చేశాడు? ప్రార్థించాడు. మోషే కూడా మనిషే. ప్రజల పక్షాన తాను దేవునికి ఫిర్యాదు చేస్తున్నాడు. మోషేలో అసహనం ఎక్కువైపోయింది. నీవు చెప్పినట్లు చేశాను గదా దేవా, ఎందుకిలా జరిగింది అంటూ దేవుణ్ణి అడుగుతున్నాడు. ఫరో మరీ కఠినుడైపోతున్నాడు. ఇశ్రాయేలీయులను మరీ హింసిస్తున్నాడు. మోషేకు ఎటూ పాలుపోవటం లేదు. అయినా అతనికి ఒక సంగతి బాగా తెలుసు. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. పరలోకంలో రూపొందించబడిన దేవుని ప్రణాళిక ఇక్కడ దేవుని ప్రజల పట్ల నెరవేరాలి. దానికి నాయకుడైన మోషే ప్రార్థన ఎంతో అవసరం. నిర్గమకాండం 6వ అధ్యాయంలో దేవుడు తన వాగ్దానాన్ని తిరిగి నూతనపరుస్తాడు. తన నాయకులైన మోషే అహరోనులను దేవుడు బలపరుస్తాడు. తన ప్రజలను దేవుడు కాపాడతాడు. అయితే దేవుడు మోషేకు నేర్పదలచింది ఎంతో ఉన్నది. మోషేకే కాదు, ఇశ్రాయేలీయులకు, ఈజిప్టు దేశీయులకు, ఫరోకు దేవుడు ఎన్నో గుణపాఠాలు నేర్పుతాడు. నేర్చుకుంటే బాగుపడతారు, లేకపోతే చెడిపోతారు. సోదరీ సోదరులారా, ఈ సందర్భంలో మీకు ఫరో వ్యక్తిత్వాన్ని గూర్చి కొన్ని మాటలు చెప్పగోరుతాము. అతడు గర్విష్టి. అతడు నిలువెల్లా స్వార్థముతో నిండిన రాజు. తన స్వంత ఆలోచనల చొప్పున పనిచేసి ఏదో సాధించాలి అని ఇతని పట్టుదల. తన మాటే నెగ్గాలని, తనకు ఇష్టం లేని వారిని నాశనం చెయ్యాలనే దురహంకారం ఇతనిలో ఎక్కువగా ఉంది. నేను నా ఇష్టం, నేను రాజును, ఇది నా రాజ్యం, ఇది నా జాతి, ఇతరులెవరూ బాగుపడకూడదు అనుకుంటూ తన క్రూరత్వాన్ని శాసనాల ద్వారా అమలుపరచడానికి ఫరో పూనుకున్నాడు. ఫరో తన గర్వానికి తానే బందీ అయిపోయాడు. చెరసాల ఖైదీలు ఎలా ప్రవర్తిస్తారో మనకు తెలుసుగదా. తాము బందీలమని తెలిసి కూడా అహంకారంతో ప్రవర్తిస్తుంటారు. గర్విష్టి ఓడిపోయినా తనదే పైచెయ్యి అంటాడు. ఇట్టివారికి గర్వభంగమైతేనే కాని ప్రభువు వద్దకు రారు. బైబిల్ అంటోంది, మన పాపాలను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. పాపాన్ని ఒప్పుకోవాలి. పాపి తన ఓటమిని ఒప్పుకోవాలి. కాని అలా చేయడానికి ఒక పట్టాన ఒప్పుకోడు. తనను తాను సమర్థించుకుంటాడు. ఇది ఇంతే పొమ్మని బుకాయిస్తాడు.
తనను తాను ఇతరులతో పోల్చుకుంటాడు. దేవుని రాజ్యంలో ఇలాంటి వారికి తావులేదు. దుఃఖపడేవారు ధన్యులు, అనగా తమ బలహీనతలకు, తమ తప్పిదాలకు దుఃఖపడాలి. పాపాన్ని ఒప్పుకోవాలి. స్వాతిశయం పనికిరాదు. ఆత్మయందు బీదరికం నిన్ను పాపాలు ఒప్పుకునేటట్లు చేస్తుంది. అయితే కొందరు తమ బలహీనతలు ఒప్పుకోరు. తమది తప్పు అని తెలిసినా తమదే సరైన మార్గమని చెప్పి సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పశ్చాత్తాపం వల్ల కలిగే దుఃఖం ఎంతో ధన్యత. దుఃఖపడేవారు నిజంగా ధన్యులు. దేవుని రాజ్యంలో అలాంటి వారికి ఓదార్పు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు దేవుని రాజ్యంలోని పౌరులు ఎలా ఉంటారో చెప్పబడింది. ఆత్మ విషయమై దీనులు, దుఃఖపడేవారు, సాత్వికులు, నీతి కోసమై ఆకలి దప్పులు గలవారు, కనికరము గలవారు, హృదయశుద్ధి గలవారు, సమాధానపరిచేవారు, నీతి నిమిత్తం హింసించబడేవారు, వీరు ఇహపరములందు ధన్యులు. భూమిని స్వతంత్రించుకుంటారు. పరలోక రాజ్యం వీరిదే. సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. ఈ వచనాన్ని మనం ఫరో ముఖాన చెక్కవచ్చు. ఫరో గర్వం అతని నాశనానికి ముందే నడిచింది. అతని అహంకారం అతని పతనానికి కారణమైంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం స్పష్టంగా చెబుతోంది, ఆయన ఎక్కువ కృపనిస్తాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఫరో నిలువెల్లా అహంకారంతో నిండిపోయిన మనిషి. అతని ఎదుట మోషే ఉన్నాడు. అతడు సాత్వికుడు, దేవుడు నియమించిన నాయకుడు. అతనికి దేవుడు కృప దయచేశాడు. ఫరోను ఎదిరించడానికి దేవుని కృపను పొందిన మోషే విశ్వాస బలంతో నిలిచాడు. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం చెప్పినట్లు, అహంకారులకు దేవుడు వ్యతిరేకి, దీనులకు దేవుని కృప ఎల్లప్పుడూ అనుగ్రహించబడుతుంది. కృపలో అహంకారం బొత్తిగా ఉండదు, దురహంకారం అసలే ఉండదు. కృపలో దీనమనస్సు, సాత్వికం ఉంటాయి. సోదరీ సోదరులారా, ఈ సందర్భంలో మీకు విశ్వాసాన్ని గురించి కొన్ని మాటలు చెప్పాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలోని హెచ్చరిక క్రైస్తవ విశ్వాసులను ఉద్దేశించిందే. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి, అనగా బలమైన విశ్వాసం మీకు ఉండాలి అని అర్థం. విశ్వాసం బలహీనమైతే విశ్వాసి బలహీనుడు అనేగదా అర్థం. ఫరోను ఎదిరించడానికి మోషేకున్న కృపాబలం ఎలాంటిది? అది విశ్వాస బలం. అల్ప విశ్వాసం మనకు తగదు. ప్రభువు అల్ప విశ్వాసాన్ని గద్దించాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనంలో పేతురు మునిగిపోతూ ఉంటే యేసు వచ్చి అతనితో అన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడతావు? అల్ప విశ్వాసమంటే బలహీన విశ్వాసం. బలహీనం అంటే తగ్గిపోయిన బలం. అయితే మన దేవుడు సర్వశక్తిమంతుడు, అదోనై. మన దేవుడు మహాశక్తి సంపన్నుడు. దేవుని యందు మనం బలవంతులము కాగలం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి గదా. అతడు అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించక దేవుణ్ణి మహిమపరచి దేవుడు వాగ్దానము చేసిన దానిని నెరవేర్చడానికి సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమొందాడు. విశ్వాసమనేది పరలోక మహిమైశ్వర్యానికి తాళపు చెవి. మన విశ్వాసం దేవుని చేతిని కదిలిస్తుంది. విశ్వాసం దేవుణ్ణి మెప్పిస్తుంది, తృప్తిపరుస్తుంది. ప్రభువునందు బలవంతులై ఉండండి అంటే బలమైన విశ్వాసం కలిగి ప్రభువునందు ఉండండి అని అర్థం. మోషేకు అట్టి విశ్వాసం ఉంది. యోసేపునకు అట్టి విశ్వాసముంది. నీకు నాకు అట్టి విశ్వాసం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సోదరీ సోదరులారా, అలనాడు మోషేను నడిపించిన దేవుడు నిన్ను నన్ను కూడా నడిపించగోరుతున్నాడు. ఇంతకు దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు? మోషేను ఎలా నడిపించాడు?
ఆ దేవుడే ఇప్పుడు మనల్ని అలాగే నడిపిస్తాడు. మన మనస్సులోకి తన ఆలోచనలను ప్రవేశపెడతాడు. మనం నిరాశా నిస్పృహల్లో ఉన్నప్పుడు మన ఉద్రేకాలు హద్దుమీరిపోకుండా మనతో మాట్లాడతాడు. మనం సరైన తీర్మానం చేసుకోగలిగేటట్లు మనతో ఆయన మాట్లాడతాడు. శోధనలను, వాటిలో ఇమిడి ఉన్న ప్రమాదాన్ని మనకు ఎత్తి చూపుతాడు. పరిస్థితులను ఒక క్రమములోకి తెచ్చి పరిస్థితులకు పైగా మనల్ని నడిపిస్తాడు. ఆయనకు అవసరమని తోస్తే ఏ పద్ధతిలోనైనా మన అనుభవాల ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుని నడుపుదల మనకెంతో ముఖ్యం. మనకు ఆయన నడుపుదల ఎంతో ఉపకరిస్తుంది. గమనించండి, దేవుని నడుపుదల మన స్వేచ్ఛను అరికట్టదు, హరించివేయదు. దేవుని నడుపుదల అంటే మనం మరమనుషులం కాదు. మనం స్వచ్ఛందంగా తీర్మానం చేసుకోగలం. దేవునికి లోబడడానికి నీవు నేను ఇష్టపూర్వకంగా తీర్మానం చేసుకోవాలి. లేకపోతే దేవుని నడుపుదల రాదు. ప్రియ సోదరీ సోదరులారా, నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి సాధనంగా నీవు వాడుకోకూడదు. దేవుని చిత్తానికి నిన్ను నీవు వశపరుచుకోవాలి, లోబరుచుకోవాలి. కష్టాలను, నష్టాలను మంత్రతంత్రాలతో తొలగించే విధానం కాదిది. క్రైస్తవ జీవితమంటే విశ్వాసికి దేవునికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం. దేవునికి నీవు, నీకు దేవుడు వశమైపోవడమే విశ్వాసం. ఇలాంటి సంబంధం నీకు ఉంటే దేవుని నడుపుదల నీకుంటుంది. దేవుని నడుపుదలకు లక్ష్యమేమిటి? నీ విశ్వాసాన్ని పెంచి తన చిత్తాన్ని నీలో, నీ ద్వారా నెరవేర్చటమే దేవుని చిత్తం. నా చిత్తము కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరాలి అనేది విశ్వాసి ప్రార్థన. అలాంటి విశ్వాసం మోషేకు ఉంది. 119వ కీర్తన అంతా దేవుని నడుపుదలను గురించిందే. ఈ కీర్తనలో 176 వచనాలున్నాయి. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి, ఆయనను వెదకాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన న్యాయ విధులను చేపట్టాలి, ఆయన వాక్య జలంతో మన ప్రవర్తనను శుద్ధి చేసుకోవాలి, హృదయంలో వాక్యమును భద్రపరచుకోవాలి. దేవుని వాక్యమే ఆయన బిడ్డలకు ప్రియమైనది. నిర్బంధం లేక ఆయనను అనుసరించి నడుచుకోవాలి. దేవుని వాక్యం ఎంతో మధురమైంది. విశ్వాసి ఎన్ని శ్రమలకైనా ఓర్చి విశ్వసనీయుడై జీవించాలి. దేవుడు విశ్వసనీయుడు. దేవుని వాక్యం జిహ్వకు ఎంతో మధురం. దేవుని ఉపదేశం వల్ల తప్పు మార్గాలన్నీ మనకు అసహ్యమనిపిస్తాయి. దేవుని వాక్యం బంగారు కంటే, అపరంజి కంటే విలువైనది. దేవుని వాక్యం వెల్లడి అగుటతోనే వెలుగు కలుగుతుంది. దేవుని వాక్యమే సత్యం. దేవుని శాసనాలు మన జీవితాలను శాసిస్తాయి. తప్పిపోయిన గొర్రెలను వెదకి పట్టుకునే మాటలు వాక్యంలో వినబడతాయి. సోదరీ సోదరులారా, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 3 నుండి 5వ వచనం వరకు వినండి. తెలివికై మొరపెడితే, వివేచనకై మనవి చేస్తే, వెండిని వెదకినట్లు దానిని వెదికితే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడము ఎలాంటిదో నీవు గ్రహిస్తావు. దేవుని గూర్చిన విజ్ఞానం నీకు లభిస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 5 నుండి 16వ వచనం వరకు యేసు ప్రభువు తన విశ్వాసుల నడుపుదలను గురించి కొన్ని మాటలు పలికాడు. పరిశుద్ధాత్మను నేను పంపబోతున్నాను. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకాన్ని ఒప్పుకొనేటట్లు చేస్తాడు. సత్యస్వరూపి అయిన ఆత్మ సర్వసత్యములోనికి మిమ్మును నడిపిస్తాడు. మీకు పరిశుద్ధాత్మ నడుపుదల అవసరం. ముగింపులో మా శ్రోతలకు 2 తిమోతి 3వ అధ్యాయం 14 నుండి 17వ వచనం వరకు వినిపిస్తాము. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢిగా తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకున్నావో ఆ సంగతి తెలుసుకొని వాటియందు నిలకడగా ఉండు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండేటట్లు
దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతియందు శిక్ష గరపుటకు ప్రయోజనకరమై ఉన్నది. ప్రియ శ్రోతలారా, పాత నిబంధనలోని దేవుడే ఇప్పుడు మనకు దేవుడు. మోషే ఏ దేవుని నడుపుదల క్రింద సుశిక్షితుడైనాడో ఆ దేవుడే నిన్ను నన్ను ఈ రోజున తన క్రమశిక్షణలో పెంచగోరుతున్నాడు. ఆయన మనలను నడిపిస్తాడు, గెలిపిస్తాడు. మన జీవితాలలో తన సంపూర్ణ చిత్తం నెరవేర్చుకొని మన ద్వారా ఇతరులకు కూడా తనను తాను ప్రత్యక్షం చేసుకోగోరుతున్నాడు. రండి, ఆయనకే మహిమా ప్రభావములు ఆరోపిద్దాము. దేవుని కొరకై ఆకలి దప్పులను వృద్ధి చేసుకుందాము. సోదరీ సోదరులారా, వచ్చే పాఠంలో 6వ అధ్యాయం వినబోతున్నాము. దేవుడు మోషే ప్రార్థనకు జవాబిచ్చాడు. దేవుడు తన వాగ్దానాన్ని మరొకసారి పునరుద్ఘాటిస్తాడు. దేవుడు ఏమి చేయబోతున్నాడో ఆయనకు తెలుసు. తన ప్రజల బాధలను ఆయన గమనిస్తున్నాడు. తన ప్రజలు ఈజిప్టు దాస్యంలో ఎంత బాధపడుతున్నది దేవునికి తెలుసు. దేవుడు విశ్వసనీయుడు. ఆయన విమోచకుడు. తన ప్రజలను నడిపించడానికి, దీవించడానికి, కాపాడడానికి ఆయన హస్తము ఎల్లప్పుడూ చాచి ఉంటుంది. ఇశ్రాయేలు జాతిని దేవుడు తన జ్యేష్ఠ కుమారుడుగా ఎంచుతున్నాడు. తమ దేవుని వీరు బాగా ఎరిగి ఉండాలి. దేవుని నిబంధన ఎన్నటికీ వీగిపోదు. ఇశ్రాయేలుకు దేవుడు ఇహలోక రాజ్యం వాగ్దానం చేశాడు. దాస్యంలో పడి నిరాశకు లోనై ఈ ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతున్నారు. 6వ అధ్యాయంలో మోషేను గురించి మరికొన్ని వివరాలు చెప్పబడ్డాయి. అందులో అహరోను సంగతి కూడా చెప్పబడింది. యుద్ధం ప్రకటించబడుతుంది. ఈజిప్టు దేశంలోని దేవతలతో యెహోవా దేవుడు గొప్ప యుద్ధం చేయబోతున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు సార్వత్రికంగా ఏకైక దేవుడు. ఈ దేవుడు సింహాసనాసీనుడు. ఆయన తన ప్రజలను సురక్షితంగా వాగ్దత్త భూమికి నడిపిస్తాడు. వచ్చే సందేశానికి సిద్ధపడి రండి. 6వ అధ్యాయం అంతా బాగా చదువుకొని దేవుడు చూపబోయే ప్రత్యక్షం కోసం కనిపెట్టండి. మీరు ఒక్క సత్యం మరిచిపోకుండా హృదయాల మీద ముద్రించుకోవాలి. ఫిలిప్పీ 1వ అధ్యాయం 6వ వచనం. ఇది అమూల్యమైన వచనం. మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను. మన అక్కరలేవో ఆయనకు తెలుసు. మన స్థితిగతులను ఆయన బాగా ఎరుగును. దేవుడు సమర్థుడు, సర్వశక్తిమంతుడు అంటూ ఆయనను స్తుతిస్తాము. గాని ఆయన కనికరము గలవాడు, మనలను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు అనే సత్యం మీద మన విశ్వాసం ఆధారపడి ఉంటుంది. ప్రియ శ్రోతలు, చరిత్రలోని పాఠాలు నేర్చుకోండి. దేవుడు చెప్పిన మాట హృదయంలో భద్రపరచుకోండి. ఆయన వాగ్దానాలపై నిలవండి. వాటిని స్వతంత్రించుకోండి. దేవుడు మనకు సమృద్ధిగా సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన దేవా, నేటి పాఠమును మా ఆత్మల కొరకై ఆశీర్వదించుమని, మమ్ములను బలపరచుమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం, వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను, వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి.